రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 58. సత్సంగం. మంచి సహవాసం మన ఆలోచనలు, జీవితం ఎలా మారుస్తుంది. పరిచయం. మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది మనం ఎవరితో సమయం గడుపుతున్నామన్నది. సానుకూలంగా ఆలోచించే వారితో ఉంటే ఉత్సాహం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల మధ్య ఉంటే మన మనస్సు కూడా భారంగా మారుతుంది. మంచి సహవాసం నిజంగా మన జీవితాన్ని మార్చగలదా? వేదాంత దృష్టి. వేదాంతంలో సత్సంగం అంటే సత్యం, జ్ఞానం, ధర్మం వైపు నడిపించే వ్యక్తులు, గ్రంథాలు, ఆలోచనలు మరియు వాతావరణంతో అనుబంధం కలిగి ఉండడం. సత్సంగం వల్ల వివేకం పెరుగుతుంది, చెడు అలవాట్లు తగ్గుతాయి, మనస్సుకు స్థిరత్వం వస్తుంది, ఆధ్యాత్మికంగా నైతికంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఉదాహరణ: ఒక ఇనుప ముక్క అయస్కాంతం దగ్గర ఎక్కువసేపు ఉంటే అయస్కాంత లక్షణాలను పొందుతుంది. అలాగే మంచి ఆలోచనలు, మంచి వ్యక్తుల సహవాసం మన స్వభావాన్ని క్రమంగా మార్చగలదు. రోజువారీ జీవితంలో మీరు ప్రతిరోజు వినే, చదివే, చూసే విషయాలను ఒకసారి పరిశీలించండి. ఇవి నన్ను మరింత ప్రశాంతంగా, జ్ఞానవంతుడిగా మారుస్తున్నాయా, లేక అనవసర ఆందోళనలు పెంచుతున్నాయా? ఆచరణ. ఈరోజు ఈ 3 పనుల్లో కనీసం ఒకటి చేయండి. 1. మంచి విలువలు చెప్పే పుస్తకంలో కొన్ని పేజీలు చదవండి. 2. స్ఫూర్తినిచ్చే వ్యక్తితో అర్థవంతమైన సంభాషణ జరపండి. 3. కనీసం 15 నిమిషాలు సానుకూల ఆలోచనలపై ధ్యానం చేయండి. ముఖ్య సందేశం: మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మంచి సహవాసం మంచి జీవితానికి బలమైన పునాది. ముగింపు. సత్సంగం అంటే కేవలం మంచి మనుషుల మధ్య ఉండటం మాత్రమే కాదు. సత్సంగం సత్యం, జ్ఞానం, కరుణ, ధర్మం వైపు మనల్ని నడిపించే ప్రతి ప్రభావాన్ని స్వీకరించడం. అలాంటి సహవాసం మన జీవితాన్ని క్రమంగా ప్రకాశవంతంగా మారుస్తుంది. ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి సీరియల్ కోసం లైక్ కూడా చేసుకోండి. తదుపరి ఎపిసోడ్ ఆత్మవిశ్వాసం మరియు ఆత్మజ్ఞానం. నిజమైన బలం ఎక్కడి నుంచి వస్తుంది?